హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అమ్మమ్మలు జేజమ్మలు కాలం నాటి ఊరగాయతో మేము ముందుకు వచ్చేసాను. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసేయండి. ఫస్ట్ అయితే మామిడికాయలన్నీ ముచ్చికాయలు ఉంటాయి కదా, అవి తీసేసుకొని కొంచెం ఎండలో ఆరబెట్టుకున్నానండి. తర్వాత ముక్కలు కట్ చేసుకొని ఇక్కడ చూసారు కదా, ఆ గిన్నెతో 4 గిన్నెలు అయితే ముక్కలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక 7 మామిడికాయలు తీసుకున్నాను. నేను ఇంకా వాటిని కొలుచుకున్నాను. ఇది వచ్చి 100 గ్రాములండి. ఆవాలు వేయించుకొని పొడి చేసుకున్నాను. ఇది మెంతి పొడి. ఇదైతే ఒక 1.5 స్పూన్ వేసాను. ఎక్కువ వేస్తే చేదైపోతుంది కదా. కొలతలు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చిన్నుల్లిపాయ కూడా వేసాను ఫ్రెండ్స్. ఇది గల్లుప్పు మిక్సీకి వేసి పొడి చేసుకున్నాను. ఇది కూడా ఒక గిన్నె వేసాను, సరిపోతుంది ఒక గిన్నె. తర్వాత పసుపు ఒక 1/4 స్పూన్ అయితే వేసానండి. కారం కూడా వేసుకోండి. నేనైతే ఒక గిన్నె వేసాను. కారం ఎక్కువ ఉంటేనే ఊరగాయకి టేస్ట్ ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందుకని ఒక గిన్నె ఉంటుందండి. ఇంకా మొత్తం అవంతా ముక్కలకి పట్టించేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, తర్వాత నాకైతే ఒక 3/4 కేజీ ఆయిల్ వరకు పట్టింది. ఆయిల్లో అయితే ఆవాలు వరకు వేసుకున్నాను, కొంచెం మెంతులు వేసుకున్నాను. తాగబెట్టేసి చల్లారబెట్టేసిన్నానండి. ఇవి కలిపిన తర్వాత అయితే ఆయిల్ కూడా కలిపేసుకున్నాము. చూడండి, కలిపేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్. ఫస్ట్ సారి ట్రై చేశాను, అయినా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే కొంచెం వేసాను కదా అండి ఆయిల్, తర్వాత సరిపోలేదు, మళ్ళీ వేసాను. మనకి ఫస్ట్ టైం కదా, కొంచెం తెలియలేదు. ఇవంతా ముక్కలకి మళ్ళీ అంతా పట్టించేసేయండి. మొత్తంగా అంతా కలిపేయండి ఫ్రెండ్స్. చూడండి, దగ్గరకు చూపిస్తున్నాను. మొత్తం కలిపేసాను కదా. ఎవరూ లేరు, నేనే వీడియో తీసుకుంటూ చేశానండి. ఇంకా డబ్బాలోకి అయితే తీసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ తీసుకొని, మొత్తం 3/4 కేజీ పట్టిందండి ఆయిల్. నేను చూపించిన కొలతలతో ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది. ఇలాగే ట్రై చేయండి మీరు కూడా, చాలా చాలా బాగా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మొత్తం కలిపేసాను. ఇప్పుడైతే మనకి ఆయిల్ పైకి రాలేదు కదా, నెక్స్ట్ డే చూపిస్తాను. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసి మన ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదండి, చూడండి ఎంత బాగా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఊరగాయ. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఇలా వస్తుందని అనుకోలేదు నేను. చాలా బాగా అయితే ఉంది ఊరగాయ. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా వారికి పెడుతున్నాను ఇక్కడ. చాలా బాగుందంట ఫ్రెండ్. ఇక్కడ మా బాబుకి పెట్టాను. చాలా బాగుందంట. అమ్మమ్మ లాగే చేసావు మనం కూడా, సూపర్గా ఉంది అని చెప్తున్నాడు మా బాబు. ఓకే ఫ్రెండ్స్.